వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మీ కటాక్ష నియోజకవర్గం అన్న మంత్రి హరీష్ రావు. హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు వెల్లడి. బంజారాహిల్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు. అక్రమంగా తరలిస్తున్న 3.35 కోట్ల నగదు స్వాధీనం. నల్లగొండ టీటీడీ వాహనాన్ని అడ్డుకున్న ఏఎన్ఎంలు జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో భారీ చోరీ. ఇంటి బీరువాలో లాకర్లు పగలగొట్టి బంగారం, నగదు అపహరణ. డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సభ పెట్టడం అంటే హుస్నాబాద్ ప్రజల మీద ఉన్న ప్రేమ, నమ్మకమని మంత్రి హరీష్ రావు అన్నారు. గత ఎన్నికల్లో మొదటి సభ నిర్వహించారని, అదేవిధంగా ఈసారి కూడా హుస్నాబాద్ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మీ కటాక్ష నియోజకవర్గం అని, మంచి జరుగుతుందని ఇక్కడ నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజల మీద ఆ ఫైర్ ఉండదు, పనిచేయాలనేటువంటి తన్లాట ఉండదు. ఇవన్నీ కూడా మీ చర్చలో ఉన్నాయి. మీరు కూడా దయచేసి ప్రజలకు పెట్టాలి. వాళ్ళ పరిస్థితి ఇద్దరు అనుకుంటారు, ఎవరికత్తో తెలియదు. ఇక ఒకరి మీద ఒకరు ఢిల్లీలో పోయి ఆయన మీద ఈయన మీద ఆయన, రేపు కూడా ఇంతే ఉంటుంది. వీళ్ళ కాంగ్రెస్ సంస్కృతే ముఠాల సంస్కృతి. వాళ్ళ పరిస్థితి. మనమేమో 50 రోజుల కిందనే టికెట్లు ఇచ్చుకున్నాం, ప్రచారం ప్రారంభం చేసుకుంటున్నాం. మనమేమో అద్భుతంగా ముందుకు పోతున్నాం. వాళ్ళు ఇంకా కుస్తీలు పడుతుంది. టికెట్ల పంచాయతీ తేల్చుకోవడంలోనే కుస్తీలు పట్టే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉంది. రేపు కూడా ఏముంటుంది, వీళ్ళది పదవుల కోసం దానుకుంటారు. ఎవరు ముఖ్యమంత్రి కావాలని ఒకరికొకరు గ్రూపులు పెట్టి వాడిని దించాలని వీళ్ళని దించాలని వాళ్ళు. పరిపాలన పట్టదు, పదవుల మీదనే వాళ్ళ యావ ఉంటుంది, పరిపాలన మీద ఉండదు. ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఒక సుస్థిరమైన ప్రభుత్వం వచ్చింది, ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. కనుక ఇవాళ దేశమే తెలంగాణ వైపు చూసేంత గొప్పగా మన పరిపాలన ఉంది. మన పథకాలు ఇవాళ దేశం అమలు చేస్తుంది కదా. ఇవాళ మన మిషన్ భగీరథ దేశం మొత్తం తీసుకున్నారు. మన చెరువులు బాగా. హైదరాబాద్ బంజారాహిల్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో 3.35 కోట్ల నగదు పట్టుకున్నారు. కియా కారులో 4 వ్యక్తుల నుండి డబ్బు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ డేవిడ్ జోయల్ మాట్లాడుతూ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో భారీగా డబ్బు హవాలా రూపంలో చేతులు మారుతున్నాయని తెలిపారు.
నల్లగొండ జిల్లా పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టళ్లలో ఏఎన్ఎంల ఎంపిక జరిగి రోజులు గడుస్తున్నా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ కలెక్టరేట్ కార్యాలయంలో డిటిటిఓ వాహనాన్ని అడ్డుకున్నారు ఏఎన్ఎంలు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏఎన్ఎంలకు జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ ఒక్క నల్గొండ జిల్లాలోనే ఎందుకు ఇవ్వట్లేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆఖరికి జిల్లా కలెక్టర్కు ఆర్వి కర్ణన్ దృష్టికి తీసుకెళ్తే తక్షణమే జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వమని చెప్పినప్పటికీ డిటిటిఓ మాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. अरे దింపరా భాయ్ దింపరాదు మరి అవునా శివరి దింపరాదు అవుతుందా సాలే మీరు పార్టీ నెంబర్స్ అలాట్మెంట్ ఆర్డర్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకువీడిలో స్థానిక జేకే రాజు వీధిలో అర్ధరాత్రి ఓ ఇంట్లో గుర్తు తెలియని అగంతకులు చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కొల్లిపర యుగంధర్ బాబు ఇంటికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఇంటి బీరువాలో లాకర్లు పగలగొట్టి అందులో ఉన్న బంగారం, నగదు అపహరణకు గురైనట్లుగా చెప్పారు. క్లూస్ టీమ్ సహాయంతో అగంతకుల వేలిముద్రలను సేకరిస్తున్నారు అధికారులు. అంటే మన చేపల మార్నింగ్ గోల్డ్ కంపల్ వస్తుంది సార్ నిత్యం వందలాది వాహనాలు వెళ్లే ప్రధాన రహదారి పొగతో కూడిన కారు మేఘాలు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ మేఘాలు గన్నవరం నుంచి ఆగిరిపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల రహదారి కాస్త నరకప్రాయంగా మారింది. గన్నవరం మేజర్ పంచాయతీ కావడంతో వ్యర్థాలను వేసేందుకు ఎక్కడ స్థలం లేక ఈ ప్రధాన రహదారి ఇరువైపులా వేయటం, వాటికి నిప్పు అంటించడంతో బస్సుల్లో స్కూలుకు వెళ్లే విద్యార్థులు, అలాగే పంట పొలాలకు వెళ్లే రైతులు, సామాన్యులు సైతం పొగలో వెళ్లలేక నరకయాతన పడుతున్నారు. గన్నవరంలోని వ్యర్థాలకి డంపింగ్ యార్డు సుమారు 2 కోట్ల రూపాయలు విడుదలైనప్పటికీ నేటికి కూడా కార్యరూపం దాల్చకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. మహా ఘోరమైన వాసన ఇట్లా లారీ వస్తుంది. ఇప్పుడు ఆ లారీ కాపాడాల, ఆ పొగలోకి వెళ్ళి ఆ లారీని గుర్తి ఏంటి పరిస్థితి? మరి డైలీ మేము యాడ్లోకి వెళ్ళాల్సిందే కంపల్సరీగా. అంటే ఇవాళ బాగా ఘోరంగా ఉంది, ఈ వాసన స్మెల్ మరీ ఇదిగా ఉంది.
చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళాలని ఈ కాదులక్క వల్లకాళ్ళలోకి వెళ్ళేసరికి వీళ్ళు వల్లకాళ్ళలోకి వెళ్ళిపోతారు. ఆ వాసన ఎలర్జీ పొగ దరిద్రంగా ఉంటుంది. ఒకసారి అసలు కళ్ళుగా ఇప్పుడు లారీని కొట్టబోయేవాడు నేను ఇప్పుడు. అది ఎవరికైనా చెప్పినా కూడా ఇదే పరిస్థితి, అధికారులు చెప్పినా కూడా అధికారులు చెప్పేది అందుకెంతో కమ్యూనిస్ట్ నాయకులకు అదే చేశారు. ఇక్కడ మంచినీళ్ళు వాటర్ దగ్గర మరీ దరిద్రంగా మంచినీళ్ళు తాగే సాట ఏంటి గారం అది ఇది అని అన్నారు. ఏం లేదు, దాని గురించి పట్టించుకునేది లేదు. అక్కడ గొయ్యలు పడిపోయినాయి. ఇట్లా పొగొస్తే ఎవడొచ్చి పడతాడో తెలియదు ఆ గొయ్యలు. తెలంగాణలో ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యంతో పాటు ప్రజలకు పంపిణీకి సిద్ధంగా ఉంచిన చీరలు, కుక్కర్లను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ నగరం నడిబొడ్డున పోలీసులు భారీగా బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. బషీర్బాగ్లోని నిజాం కాలేజీలో బంగారం, వెండిని పోలీసులు పట్టుకున్నారు. నిజాం కాలేజీ 1వ నెంబర్ గేటు దగ్గర 7 కేజీల బంగారం, 1 కేజీ వెండిని పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం, వెండి విలువ దాదాపుగా 10 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. డైలీ నెంబర్లో వీసాట్ అని ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా తమ్ముడు లెన్సులు ఉన్నాయి కదా, జూములు ఉన్నాయి సార్. సార్ ఒక్కసారి మాకు షో చేయండి సార్. ఇట్లా చూపెట్టండి సార్. హలో అట్లనే అవుతుంది సార్. 61 సార్. అదే గోల్డ్ సార్ సార్ అట్లా పట్టుకోండి సార్. చెక్ పెట్టుకోండి. ఒక్కసారి చేది సార్ సార్ ఒక్కసారి డబ్బా సార్ ఇప్పుడు పెట్టకండి సార్ సార్ ఒక్కసారి అన్ని కూడా ఓపెన్ చేద్దాము. రాజకీయ కార్యక్రమాలు చేసుకునే స్వేచ్ఛను రాయదుర్గం పోలీసులు హర్షిస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. కమ్మ సామాజిక వర్గం ఆధ్వర్యంలోని శాంతియుతంగా జరిగిన నిరసనపై కూడా తనపై ఇంకో కేసు నమోదు చేశారన్నారు. ఇటీవల వరుసగా 4 కేసులు పెట్టి అన్నింటిలో తనను మొదటి ముద్దాయిగా చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది. మాకు వరుస కేసులు, అకారణంగా కేసులు, మేము కాలు బయట పెడితే మా మీద కేసులు పెడతా ఉంటారు. ఇప్పటికి 5 కేసులు రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు మా పైన. 4 కేసులు ఈ నిరసన కార్యక్రమాలకు సంబంధించి. 5వ కేసు చాలా తప్పుడు కేసు. నా మీద వైసీపీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అవి పోలీసులకు చేరవా నేను అడుగుతా ఉన్నా. దానికి ప్రతిగా మా వాళ్ళు వాళ్ళను విమర్శిస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసు పెడతారు, వాల్మీకి నాయకుల పైన. అంటే వైసీపీకి ఒక న్యాయము, తెలుగుదేశంకి ఇంకో న్యాయం అని ఏమన్నా ఉందా అని అడుగుతాను నేను ఈ పట్టణ సిఐని. మేము రోడ్లో నడుచుకుంటూ పోతే మా పైన కేసులు పెడతారు, రోడ్డు ఎక్కితే కేసు పెడతా ఉన్నారు. అదే శాసనసభ్యుడిగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి పుట్టినరోజు ముసుగులో డీజేలు పెట్టి డ్యాన్సులు వేస్తే వాళ్ళకు కాపలాగా ఉంటారు ఇదే పోలీసులు. కాపు రామచంద్రారెడ్డి కాపలాగా వస్తారు, మా మీదేమో కేసులు పెడతారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతా ఉన్నా నేను. కాబట్టి నేను రేపు పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి తేల్చుకోవాలనుకుంటున్నా. కాపు రామచంద్రారెడ్డికి ఒక న్యాయము, కాలువ శ్రీనివాసులకు మరొక న్యాయం ఉంటుందా? పోలీస్ యాక్ట్ 30 కాపు రామచంద్రారెడ్డికి వర్తించదా? 144వ సెక్షన్ కాపు రామచంద్రారెడ్డికి వర్తించదా? మా మీద విమర్శలు చేసే వైసీపీ కార్యకర్తలకు చట్టాలు వర్తించవా? మేము ఫిర్యాదులు చేస్తేనేమో అవి బుట్టదాఖలు చేస్తారు, వాళ్ళు ఫిర్యాదులు చేస్తేనేమో మా మీద అక్రమంగా కేసులు పెడతారు. వీటన్నిటిపైన పోలీసులతో తేల్చుకోవడానికి నేను సిద్ధపడ్డా. రేపు ఖచ్చితంగా ఇదే పోలీస్ స్టేషన్కి పోయి నాకు న్యాయం జరిగేంత వరకు అక్కడే బైఠాయింపు చేస్తా.
ఎస్పీ గారు వస్తారో డిఎస్పీ గారు వస్తారో నాకు సమాధానం చెప్పాలా. ఎందుకు నన్ను ఇట్లా వేధిస్తూ ఉంది పోలీస్ శాఖ? ఎందుకు రాయదుర్గంలోనే కొత్త చట్టాలు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను అక్రమంగా కేసుల్లో ఇరికిస్తూ ఉన్నారు? అంటే వచ్చే ఎన్నికల్లో ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి మా కార్యకర్తలు ఎవరు బయట తిరక్కోకుండా కట్టడి చేయడానికి కాపు రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే రాయదుర్గం సిఐ మా మీద ఈ రకంగా కేసులు నమోదు చేస్తూ ఉన్నాడు. మేము న్యాయస్థానంలో తేల్చుకుంటాం ఎట్లాగూ వీటన్నిటిపైన. కానీ ప్రజలకు తెలియాల రాయదుర్గంలో పోలీసులు ఏ విధంగా ఏకపక్షంగా పనిచేస్తూ ఉన్నారో. కాపు రామచంద్రారెడ్డి అడుగులకు మడుగులెత్తుతూ అతను ఏం చెప్తేది ఇష్టానుసారంగా నా మీద ఎలా కేసులు పెడుతున్నారో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పడానికి నేను రేపు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తా. ఖచ్చితంగా అక్కడే తేల్చుకుంటా ఈ తప్పుడు కేసుల వ్యవహారం అని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నా. చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల నుండి విముక్తి కలగాలని కోరుతూ కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు 27వ రోజు చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ యువత భవిష్యత్తు కోసం స్కిల్ డెవలప్మెంట్లు ఏర్పాటు చేసి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయ ప్రతీకార చర్యతోటి జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం జరిగిందని, చంద్రబాబుకు శత్రుపీడన విముక్తి కలిగి వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల నుండి త్వరగా బయటికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. اللهم صل على سيدنا مولانا محمد وعلى اله وسلم صلوا عليه صلاه وسلام عليك يا رسول الله صلى الله تعالى عليه وسلم. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار وقنا عذاب القبر وقنا عذاب الحشر وقنا عذاب الدين وقنا عذاب الدارين. اللهم أنت السلام ومنك السلام وإليك يرجع السلام. حينا ربنا بالسلام ودخلنا الجنة دار السلام. تبارك ربنا وتعاليت يا ذا الجلال والإكرام. या इलाह आलमीन करीम आकार सजा बंदा नवाजा पाके परवरदिगारा, यहाँ आंध्रा के जो मौला साबिक चीफ मिनिस्टर जनाब चंद्रबाबू नायडू जो जेल में हिरासत में है, अपने फजलो करम से मौला फी हक़ी जो बेहतर हुआ था फरमा। या इलाह आलमीन तू समी है, तू बसीर है, तू अलीम है, तू खबीर है मौला, तू जानता है मौला फी हक़ी जो बेहतर हुआ था फरमा। या इलाह आलमीन अपना खास फजल फरमा, रहम फरमा, करम फरमा। चंद्रबाबू नायडू के हक़ में मौला तू सब कुछ जानता है मौला, तू समी भी है, तू बसीर भी है, अलीम भी है, खबीर भी मौला, अपना खास फजल फरमा, रहम फरमा, करम अता फरमा, फी हक़ी बेहतर अता फरमा। तू तो जानता है मौला दिलों की धड़कनों से कैफियों से वाकिफ है मौला। या इलाह आलमीन हम सब की दुआओं को अपनी पाक बारगाह में शरफ कबूल अता फरमा। अल्लाहुम्मा इन्नका अफ़ुव्वुन तुहिब्बुल अफ़्व फ़अफ़ु अन्ना। अल्लाहुम्मा इन्नका अफ़ुव्वुन तुहिब्बुल अफ़्व फ़अफ़ु अन्ना। अल्लाहुम्मा इन्नका अफ़ुव्वुन तुहिब्बुल अफ़्व फ़अफ़ु अन्ना। इन्नल्लाह व मलाइकतहु युस्वल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि व सल्लिमु तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व बारिक व सल्लिम। सल्लु अलैहि सलातु व सलामु अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन बिहक़्क़ि ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह। చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు వారిని జైల్లో పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసున్నదే. ఈ యొక్క విధానాన్ని, ఈ యొక్క అన్యాయాన్ని మనం ఎదుర్కొంటూ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఉత్తమమైనటువంటి వ్యక్తి, మతాలకు అతీతులు అయిన సర్వమత సమానత్వంగా మనని పరిపాలన చేసి 14 సంవత్సరాల ఏకఛత్రాధిపత్యంగా మనకి ఎంతో సేవ చేసిన మహనీయుడు, మహానుభావుడు అయినటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి పద్ధతులు లేకపోయినా సరే తప్పుడు కేసులతో వారిని దాంట్లో పెట్టేందుకు గాను మనం మతాలు వేరైనా మనసంతా ఒకటేనేటటువంటి రాముగా, రాబర్టుగా, రహీముగా 3 మతాల సమ్మేళనంతో ఇక్కడ వారు మంచి ముత్యంలా, కడిగిన ముత్యంలా మనకి బయటికి రావాలనేటటువంటి కోరికతోటి మళ్ళీ వారి సుపరిపాలన మనకి అందజేయాలి అనేటటువంటి భావనతోటి మన వనమాడి కొండబాబు గారు
మనము గతంలో మనకి ఎన్నో సేవలు అందించినటువంటి మన ఎమ్మెల్యే గారు ఈ మహానుభావుని యొక్క సన్నిధానంలో ఇప్పటికి 29 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దీక్షా శిబిరంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా మంచి జరగాలి. వీరందరి ప్రేయర్ తోటి ముఖ్యంగా మనకి చంద్రబాబు నాయుడు గారు మనకు బయటికి రావాలి, మళ్ళీ వారి పరిపాలన మనకు అందజేయాలి అనేటటువంటి సద్భావనతో మన యొక్క మతాలన్నీ సమ్మేళనమై ఆయనకి మంచి కలగాలని కోరుతూ మన ఆశీర్వచనము, దాంతోపాటు ప్రార్థన ఇవన్నీ కూడా మనం అంకితం చేస్తున్నాం. వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా ఎల్లవేళలా మంచి జరుగుతుంది, మంచి జరిగి తీరవలసిందే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కొంచెం టైము ఆలస్యమైనా సరే ఆయన యథాప్రకారంగా ఏ కేసు లేకుండా బయటికి రావటం అనేది జరుగుతుంది. అది మటుకు యథార్థం. ఈ సభాముఖంగా నేను చెప్తూ వారికి ఆశీర్వాదం అందజేస్తున్నాం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. రాజాధిరాజాయ ప్రసహ్యసాయినే నమో భయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతిఘోతేషు గుహాయాం విశ్వమోత్రిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వో రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి సంతతాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూవస్సువరూం. పునగనోళ గోత్రోద్భవులు పుష్యమీ నక్షత్ర జాతకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబ సభ్యులకి 50 మందికి కూడా ఈ ఆశీర్వచన ప్రభావం వల్ల, అలాగే ఈరోజు చాలామంది శిబిరం దగ్గరికి రాకపోయినా సరే వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం చేస్తున్నారు. ఈ అందరి ఆశీర్వాద ప్రభావం వల్ల వారు చక్కగా మళ్ళీ రావటానికి, మళ్ళీ రాబోయే ఎలక్షన్లో దిగ్విజయంగా వారు ఉన్నతమైనటువంటి అత్యధిక మెజారిటీ తోటి నెగ్గి మళ్ళీ మనకి వారి పరిపాలన అంతా చేస్తారు. మనకి ఇప్పటి వనమాడి కొండబాబు గారు మనకి ముఖ్యమంత్రి వర్యుల యొక్క ప్రీతిపాత్రులు కనుక వీరికి కూడా ఉన్నతమైనటువంటి మంత్రి పదవి వస్తుందని ఆశిస్తూ సభాముఖంగా అందరికీ తెలియపరిచేస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. నంద్యాల బొగ్గు లైన్ ప్రజలకు న్యాయం జరిగేలా హైకోర్టులో పోరాడతామని టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియ నంద్యాల టీడీపీ కార్యాలయంలో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొగ్గు లైన్ ప్రజలకు ఎమ్మెల్యే సొంత స్థలాల్లో ఇంటి పట్టాలు ఇవ్వాలని అన్నారు. బొగ్గు లైన్ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది తులసిరెడ్డి, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల ప్రాంతంలో బొగ్గులైన్ ఏరియా దగ్గర ప్రజలు పడిన ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలు గత వారం నుంచి మేము కూడా దగ్గర నుంచి గమనించడమే కాకుండా ఇది కేవలము బయటికి వచ్చి మనం కొట్లాడడము, మనం మద్దతు ఇవ్వడం వలన ప్రాబ్లం సాల్వ్ కాదని చెప్పి ఈరోజు తులసిరెడ్డి గారు నిజంగానే వాళ్ళందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అప్రిషియేట్ చేస్తున్నాము. వెంటనే స్పందించి హైకోర్టుకి వెళ్ళి ఈ విధంగా వాళ్ళ జోలికి మీరు వెళ్ళకూడదు, వాళ్ళ ఇల్లు మీరు కూల్చడానికి వీల్లేదని వెంటనే ఆర్డర్స్ తెప్పించినందుకు నిజంగానే అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఈరోజు మీరందరూ కూడా నాకు తెలిసి ఈ వారం 10 రోజులు జరిగిన సంఘటనని చూసుంటారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యే ఏ విధంగా డ్రామా అన్నాడో, నిజంగానే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉండింటే వాళ్ళు నిజంగానే కరెక్ట్గా ఒక ప్రొసీజర్ ప్రకారము ఒక పద్ధతి ప్రకారం చేసింటే ఈరోజు హైకోర్టు నుంచి స్టే వచ్చేది కాదు. హైకోర్టు మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి,
వాళ్ళ పట్టాలు ఇంకా ఉన్నాయి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని హైకోర్టు చెప్పేది కాదు. మరి చెప్పింది అంటే దాని అర్థం ఏందనేది ఎమ్మెల్యేనే చెప్పాలా. ఎమ్మెల్యే మాట్లాడుతూ అంటే అక్కడ నుంచి వాళ్ళని లేపొద్దా, నంద్యాల డెవలప్ కాకూడదా, నంద్యాల డెవలప్ అవుతుంటే మీరు చూడలేరా అని చాలా మాటలు మాట్లాడినాడు. మొన్న శుక్రవారం పూట సాయంత్రము ఎక్కడ వాళ్ళు స్థలాలు ఇచ్చారో చూసేద్దామని చెప్పి నేను వెళ్తే ఎమ్మెల్యే కనిపించినాడు. పర్వాలేదే ఆ మాత్రమే వచ్చాడో లేదే అని చెప్పి అనుకునే లోపలే హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు. శుక్రవారం కదా, వీకెండ్, అక్కడి నుంచి అట్లే వీకెండ్ కాబట్టి హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు. ఎందుకన్నారు మిమ్మల్ని సండే ఎమ్మెల్యే అని, వీకెండ్ ఎమ్మెల్యేని ఎందుకన్నారు? ఎందుకే అక్కడ వెళ్ళి చూస్తే కుందు నది ఆనుకొని పొలాలు పక్కనే ప్లాటింగ్ చేయడానికి అన్ని విధాలుగా కూడా ఆగ మేఘాల మీద అధికారులందరూ కూడా వచ్చి అక్కడ పనులు చేయడం జరుగుతుంది. ఎందుకంత ఆగ మేఘాల మీద అధికారులు ఎప్పుడు లేని బొగ్గులేని ఏరియా వాళ్ళ మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందంటే ఆ ఏరియాలో వాళ్ళ అంకుల్ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డికి హాస్పిటల్, వైఎస్ఆర్సీపీ నాయకులకి స్థలాలు, ఎమ్మెల్యేకి స్థలాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఆ ఏరియాలో రేట్లు పెరుగుతాయి, భూమి రేట్లు పెరుగుతాయని చెప్పి ఆగ మేఘాల మీద వీళ్ళందరినీ కూడా తరలించాలని చెప్పి చూడడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మీ కటాక్ష నియోజకవర్గం అన్న మంత్రి హరీష్ రావు. హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు వెల్లడి. బంజారాహిల్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు. అక్రమంగా తరలిస్తున్న 3.35 కోట్ల నగదు స్వాధీనం. నల్లగొండ టీటీడీ వాహనాన్ని అడ్డుకున్న ఏఎన్ఎంలు జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో భారీ చోరీ. ఇంటి బీరువాలో లాకర్లు పగలగొట్టి బంగారం, నగదు అపహరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.